మళ్ళీ అంటారు ఇప్పుడేమో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము ఇచ్చినామని. మీరు అందరూ చూసిండ్రు పడకల్ మండలం గురించి పదే పదే హౌస్లో కూడా అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించిన. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది గత ప్రభుత్వంలో, దాన్ని మళ్ళీ ఒకసారి మండలంగా గుర్తించి, ఎందుకంటే 5-6 గ్రామ పంచాయతీలు ఉన్న వాటిని మండలంగా చేసి దీనికి 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 14 కాబట్టి దీనికి అర్హత ఉన్నది, దీనికి మండలం చేయాలని చెప్పేసి నేను పదే పదే అడిగిన. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రిని కలిసి కూడా మళ్ళీ నేను లెటర్ ఇచ్చిన. సార్ మాకు మీరు అందరూ చేస్తామని అసెంబ్లీలో ప్రశ్న అడిగితే హామీ ఇచ్చిండ్రు, తప్పకుండా చేసే ఉద్దేశం ఉన్నది ప్రభుత్వానికి, చేస్తాము త్వరలో చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ దీన్ని మరొకసారి ఆలోచించండి అని చెప్పిన. చెప్తే సెన్సెస్ జరుగుతున్నాయి కదా, జనాభా లెక్కలు నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు చేయడానికి వీలు పడదు, జనాభా లెక్కలు అయిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళా TUFIDC 51 కోట్లతో ప్రతిపాదనలు మేము ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రికి. సానుకూలంగా స్పందించారు. రింగ్ రోడ్ గురించి 30 కోట్లు, తర్వాత మున్సిపల్ బిల్డింగ్ గురించి 8 కోట్లు, తర్వాత ఇదేది స్టేడియం, మనకి స్టేడియం ఇండోర్ అవుట్డోర్ స్టేడియంకి 20 కోట్లతో ప్రతిపాదనలు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నాయి. 1 ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి, బడ్జెట్ లేదు అని చెప్పేసి చెప్తా ఉండడం వల్ల మున్సిపల్ ఫండ్లోనైనా కనీసం ఇవ్వండి, మున్సిపల్ స్టేడియం ఏర్పాటు చేసుకుంటామని 10 కోట్లు మున్సిపల్ స్టేడియం గురించి కూడా ప్రతిపాదించినాం. తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ల ఫండ్స్ లేవు, మన ఫైర్ ఆఫీసర్ బాగా కృషి చేసి దానికి ప్రొసీడింగ్ వచ్చింది. ఫైర్ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి 1.5 కోటి అవసరం పడుతుంది. అంటే ఫైర్ ఎమర్జెన్సీ మన సమ్మర్లో కూడా కొన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి. సో దానికి కూడా అక్కడ బోర్ వేయించి వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేసి బిల్డింగ్ రిపేర్ గురించి 6 లక్షల గురించి పెట్టినాం. తర్వాత కొత్త ఫైర్ స్టేషన్ దాని గురించి 1,50,00,000 ముఖ్యమంత్రి గారికి దీన్ని శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది.